ఉరి సెక్టార్లో తీవ్రవాదుల మారణహోమాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం చర్యల విషయంలో తీవ్రంగా యోచిస్తోంది. ప్రధాని నేతృత్వంలో ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో తీవ్రవాద క్యాంపులపై సైనిక చర్య చేపట్టే అవకాశాలు సహా పలు అంశాలపైన చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కీలకమైన ఈ అంశంలో ఉద్వేగాల ఆధారంగా కాకుండా నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని భావిస్తున్న మోదీ దౌత్యపరంగా పాకిస్తాన్ ఒంటరి చేసే చర్యలు చేపట్టాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ వేదికలపై పాక్ తీరును ఎండగట్టే వ్యూహంతో ముందుకు సాగాలని సూచించినట్టు సమాచారం. కాగా దాడి నేపథ్యంలో మోదీ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఉరి సైనిక కేంద్రంపై దాడి నేపథ్యంలో కారకులను గుణపాఠం తప్పదని ప్రకటించిన కేంద్రం ఆ దిశగా తీవ్రంగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ముష్కరులకు పాఠం నేర్పేలా చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడిపై దేశవ్యాప్తంగా పెల్లుగుబుతున్న ఆగ్రహవేశాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. దౌత్యపరంగా పాకిస్తాన్ను ఏకాకిని చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, సైన్య అధ్యక్షుడు దల్బీర్ సింగ్ సుహాగ్ సహా ఇతర ఉన్నతాధికారులు ప్రధాని నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. కశ్మీర్లో క్షేత్రస్థాయి పరిస్థితిని, ఉగ్రదాడి, తదనంతర పరిణామాలను మోదీకి వివరించారు. కశ్మీర్లో దాడి కారకుల్ని వదలబోమని ప్రధాని మోదీ చేసిన ప్రకటన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో తీవ్రవాద క్యాంపులపై సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందనేందుకు సంకేతమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే భారత్ సైనిక చర్య చేపడితే పరిస్థితి చేయి దాటిపోతుందని భద్రతా నిపుణుల వాదన కూడా వినిపిస్తున్నందున కేంద్రం అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రధానితో సమావేశంలో దౌత్యపరంగా, అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నించాలనే అంశంపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఈ విషయంలో హడావిడి నిర్ణయాలు పనికిరావని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. मेरे ख्याल से इस उरी का जो हमला हुआ है, हम लोगों की जो जाने गई हैं, उसको लेकर के बहुत ज्यादा बयानबाजी करने का जरूरत नहीं है, क्योंकि इसमें देश को एकजुट होकर के इस कार्रवाई में जो भी होगा उसके लिए ज्यादा बात नहीं करते हुए जो करना है वो कार्रवाई करना चाहिए, लेकिन उसमें बयानबाजी करेंगे तो वो ठीक नहीं होगा. In this hour of grief, a whole nation is united और हम सब ने मिल के इसे जवाब देना चाहिए. देखिए, पूरे जनता में आक्रोश है, सर्विसेज में आक्रोश है, फोर्सेस में आक्रोश है. प्राइम मिनिस्टर और होम मिनिस्टर और पर्रिकर जी, ये हमारे जितने भी नेता है, और हम सब ने एक बात पे तो आ गए हैं कि अभी इनको जवाब देने का वक्त आ गया है. बिफिटिंग रिप्लाई विल बी गिवन.